వీడియోలోకి మీ అందరికీ స్వాగతం. మునుపటి వీడియోలో మనం ఊహించిన సగటు పద్ధతి ఆధారంగా ఒక ఆసక్తికరమైన ఉదాహరణను చూశాము. ఈ రోజు మనం దీనిపై ఆధారపడిన మరొక ఆసక్తికరమైన ఉదాహరణని చూద్దాం. కింద ఇవ్వబడిన పౌనఃపున్య విభాజన పట్టికలో హాకీ ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్లలో ఆటగాళ్లు సాధించిన గోల్స్ చూపిస్తుంది. మీరు ఈ దత్తాంశం సహాయంతో వీరి సగటుని కనుగొనగలరా? ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను ఆపి మరింత అభ్యసించండి. ఇవ్వబడిన పౌనఃపున్య విభాజన పట్టికలో వర్గీకృత దత్తాంశం ఉంది. ఇక్కడ తరగతి అంతరం 9 ఉంది. సగటు కోసం ఈ తరగతి అంతరాల తరగతి చిహ్నం లేదా మధ్య బిందువులని తెలుసుకోవడం అవసరమని మనకి తెలుసు. కానీ ఇక్కడ తరగతి నిరంతరము అనగా కంటిన్యూయస్ కాదు. తరగతిని నిరంతరం చేయడానికి మనం ఏం చెయ్యాలో మీరు చెప్పగలరా? శభాష్! పట్టిక నుండి చూడవచ్చు, ఎగువ మరియు దిగువ హద్దులలో ఒకే అంతరం ఉంది. కాబట్టి తరగతులని నిరంతరం చేయడానికి సగం అనగా 0.5ని ఎగువ హద్దుకి కూడతాము మరియు దిగువ హద్దు నుండి తీసివేస్తాము. దాని తర్వాత మధ్య విలువ సూత్రం నుండి xi విలువలను కనుగొంటాము. మునుపటి వీడియోలో మనం ఇలాంటి ప్రశ్నల కోసం ఊహించిన సగటు పద్ధతిని ఉపయోగించాము అని మీకు గుర్తుండే ఉంటుంది. అక్కడ ఒక ఊహించిన సగటుని xi మధ్యలో నుండి ఎన్నుకుంటాము. ఇక్కడ ఊహించిన సగటు a 84.5కి సమానం అని అనుకుందాం. దీంతో a మరియు ప్రతి xi మధ్యలో అంతరం diని సూచిస్తాము. మరియు fi diని కనుగొంటాము. ఊహించిన సగటు సూత్రంలో ఊహించిన సగటు a సమ్మేషన్ fi di మరియు సమ్మేషన్ fi ల విలువలు ప్రతిక్షేపించి పరిష్కరిస్తే సగటు అనగా x బార్ యొక్క విలువ 91.54 లభిస్తుంది. దీన్ని బట్టి మనం ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు 91.54 లభిస్తుంది అని చెప్పవచ్చు. మీకు సగటుని కనుగొనడానికి ఊహించిన సగటు పద్ధతి అర్థమైందని భావిస్తున్నాము.